తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 USA వారధి కార్యక్రమానికి స్వాగతం. SCAతో ఎన్ఆర్ఐలకు ముప్పు పొంచి ఉందా? మధ్య వయసు రాకముందే ప్రయాణం ఆపేస్తున్నారా? ఎందుకీ సమస్య? జీవనశైలి సెట్ కాలేదా? ఆహారపు అలవాట్లు మారటం వల్లనేనా? సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎందుకో ఈరోజు తెలుసుకుందాం. ఇక డాక్టర్ శ్రీని ఆర్ గంగసాని టీవీ9 వారధి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. శ్రీని గారు, వెల్కమ్ టు వారధి అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం టీవీ9 ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ శ్రీని గారితో మాట్లాడడానికి ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015, 914023490016. ఇక వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నెంబర్ 8006-036 and 036. శ్రీని గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ రియలీ వరింగ్. అసలు అంటే మామూలు జనరల్గా రీజన్ అనుకుంటే ఏం చెప్తారు? వై ఈస్ దిస్ సడన్ కార్డియాక్ అరెస్ట్? సో సడన్ కార్డియాక్ డెత్ ఆర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే విత్ ఇన్ 1 అవర్లో సిమ్టమ్స్ వచ్చిన వెంటనే మనిషి చనిపోతాడు. సో ఆ కారణాలు మోస్ట్ కామన్ రీజన్ హార్ట్ అటాక్స్. 80% ఆఫ్ ద టైమ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్. బట్ హార్ట్ అటాక్ ఒక్కటే కారణం కాదు. సో ఇంకా చాలా అదర్ కారణాలు ఉండొచ్చు. లైక్ ఇప్పుడు హార్ట్ ఒకటి, లంగ్స్ లో బ్లడ్ క్లాట్ వచ్చినా కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ కావచ్చు. సో అప్పుడప్పుడు బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చినా కూడా దాంతో కార్డియాక్ అరెస్ట్ కావచ్చు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్ ఈజ్ బికాస్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్. హార్ట్ అటాకే కాకుండా హార్ట్ లో కూడా ఇంకా వేరే సమస్యలు ఉండొచ్చు. అరిథ్మియాస్ ఉండొచ్చు, హార్ట్ మసిల్ వీక్ అయి ఉండొచ్చు. అట్లా చాలా చాలా సమస్యల వల్ల కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో ముందు కార్డియాక్ అరెస్ట్ గురించి తెలుసుకోవాలంటే, కార్డియాక్ అరెస్ట్ అన్నప్పుడు హార్ట్ 2 విధాలుగా పనిచేయకపోవచ్చు. ఒకటి, హార్ట్ ఆగిపోతుంది కంప్లీట్గా, అంటే అది ఏసిస్టలీ అంటారు. ఏసిస్టలీ అంటే హార్ట్ మనము ఈకేజీ మానిటర్ మీద చూస్తే ఒక ఫ్లాట్ లైన్ ఉంటుంది. ఇప్పుడు అట్లా మానిటర్ మన మానిటర్ మీద కనిపిస్తుంది, హార్ట్ కంట్రాక్ట్ అవుతుంది. అలా కాకుండా హార్ట్ కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. అట్లా స్టాప్ అయిపోయినప్పుడు హార్ట్ మనకు బ్లడ్ సప్లైని బ్రెయిన్కి ఇవ్వదు. బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేకపోతే విత్ ఇన్ 3 to 5 minutesలో బ్రెయిన్ స్టార్ట్స్ టు డై. అది మనకు బ్రెయిన్ డెత్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ కార్డియాక్ డెత్ కాజింగ్ ద బ్రెయిన్ డెత్. దట్స్ హౌ పీపుల్ డై. సార్, అందుకోసం మనం అంటే మోర్ వరింగ్ ఈజ్ దాట్, అంటే అమెరికన్ అంటే సమ్వేర్ ఐ కలెక్టెడ్ ద డేటా, ద అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెస్ రిలీజ్డ్ హార్ట్ అండ్ స్ట్రోక్ స్టాటిస్టిక్స్ 2022 అని, which says more than 3 lakh for annual these cardiac arrests is happening. ఎందుకంటారు అంతగా? సో ఇది ఇట్స్ నాట్ ఎ న్యూ స్టాటిస్టిక్. సో మీరు లాస్ట్ 10-15 years స్టాటిస్టిక్స్ చూస్తే అమెరికాలో ఎవ్రీ ఇయర్ 400,000 పీపుల్ డై బికాస్ ఆఫ్ హార్ట్ రిలేటెడ్ కార్డియాక్ అరెస్ట్. ఈ 400,000 ఏమైనా టాకింగ్ అబౌట్ అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్. అవుట్ ఆఫ్ 400లో 300 అంటే 3 lakhs పీపుల్ యూజువల్గా ఇంటి దగ్గర చనిపోతారు. ఒక 100,000 పీపుల్ ఆర్ 1 lakh పీపుల్ బయట ఎక్కడో ఇప్పుడు మాల్లో ఉండడమో, ఇక టీవీ చూస్తే మన ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడో, జిమ్లోనో, లేకపోతే బయట నడుస్తున్నప్పుడో, లేదా ఎయిర్పోర్ట్లోనో అటువంటి ప్లేసెస్ చనిపోతారు. ఈ 4 లక్షల మంది చనిపోయే వాళ్ళలో సడన్ కార్డియాక్ డెత్తో ఓన్లీ 6% మాత్రమే సర్వైవ్ అవుతారు స్టాటిస్టిక్స్ ప్రకారం. అది మనం టాకింగ్ అబౌట్ అవుట్ ఆఫ్ హాస్పిటల్. అంటే ఎందుకు చూడండి, 94% డోంట్ మేక్ ఇట్. సో యూ హావ్ అ లాంగ్ వే టు గో టు మేక్ ఇట్ బెటర్. సో టు ప్రివెంట్ సడన్ కార్డియాక్ డెత్ కాజింగ్ ద బ్రెయిన్ డెత్ అండ్ కాజింగ్ పర్మనెంట్ డిజబిలిటీ ఆర్ డెత్. ఓకే, విల్ డిస్కస్ మోర్ అబౌట్ ఇట్. ముందుగా కాల్ తీసుకుందామండి. ఆనంద్ ఉన్నారు లైన్లో. ఆనంద్ గారు, నమస్తే మేడం. నమస్తే సార్. నాది 2 questions సార్. సడన్ కార్డియాక్ అరెస్ట్ అని అంటారు కానీ అది సడన్ గా వచ్చేది కాదు. దానికి సంబంధించిన సిమ్టమ్స్ కొన్ని చాలా సేపటి నుంచి ఉంటాయి అని అంటారు అన్నమాట. ఆ సిమ్టమ్స్ ఏంటి చెప్పగలుగుతారా? అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా వచ్చే గ్యాస్ ప్రాబ్లమ్ ని, చెస్ట్ పెయిన్ ని డిఫరెంట్ గా ఎలా ఐడెంటిఫై చేయాలి? థ్యాంక్ యూ. గుడ్ క్వశ్చన్స్ రెండు, ఆనంద్ గారు. సో ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్. సో సడన్ కార్డియాక్ డెత్ కొన్నిసార్లు సడన్ గా వస్తుంది, ప్రెడిక్ట్ చేయలేము. ఓకే, కానీ యాజ్ ఐ సెడ్ 80% ఆఫ్ ద పీపుల్లో హార్ట్ బ్లాకేజెస్ వల్ల వస్తుంది. ఆ 80% ఆఫ్ ద పీపుల్లో అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ రావడం కానీ, ఆయాసం రావడం కానీ, ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ చేస్తుంటే, వాక్ చేస్తున్నప్పుడు ఛాతీలో కొద్దిగా బరువుగా ఉండడం కానీ, లేకపోతే ఆయాసం ఎక్కువ రావడం కానీ, గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతుంది. ఆయాసము 6 months ముందు చూసుకుంటే, 3 months ముందు చూసుకుంటే, తర్వాత చూసుకుంటే స్లోగా అట్లా ఇంక్రీజ్ అవుకుంటూ పోతుంది. ఆ కన్సిస్టెంట్గా ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్
or chest pain, definitely you need to have it checked. Those are some of the signs that you could have a blockage in the heart artery, which could be contributing to the future events like a cardiac death లాంటివి. సో అటువంటి వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకుండా అది పోవాలి ఒకటి. రెండవది హార్ట్ సడన్ గా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పాను కదా. అన్ప్రెడిక్టబుల్ ఎట్లా అంటే బ్లాకేజ్లు యూ డోంట్ నీడ్ టు హ్యావ్ 80-90% బ్లాకేజ్ టు హ్యావ్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ హార్ట్ అటాక్. సో మిస్కన్సెప్షన్ ఏముంటుందంటే జనంలో మామూలుగా యూ నీడ్ టు హ్యావ్ 70-80% బ్లాకేజ్ ఉంటుంది తప్ప నాకు హార్ట్ అటాక్ రాదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఆర్ నేను ఆల్రెడీ స్ట్రెస్సెస్ చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, నాకు స్ట్రెస్సెస్ మంచిగా ఉందన్నారు, నార్మల్గా ఉన్న డాక్టర్లు, ఇంకా చెస్ట్ పెయిన్ వస్తుంది అయినా కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. అది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఏమవుతుందంటే హార్ట్లో చిన్న బ్లాకేజెస్ ఫామ్ అవుతాయి. ఆల్మోస్ట్ 20-30 years అప్పటి నుంచి కొద్దిగా 20%, 30%, 40% అట్లా ప్లాక్ ఇంక్రీజ్ అవ్వకుంటూ పోతుంది. మనకు 80-90% వచ్చేంత వరకు మనకు సిమ్టమ్స్ రావు. మనకి సిమ్టమ్స్ వస్తున్నాయంటే 80-90% బ్లాకేజ్ ఉన్నట్టు. సో కొద్ది మందికి ఏమవుతుంది, ఈ 20%, 30% ప్లాక్ రప్చర్ అంటాం. రప్చర్ ఉందంటే ఆ ప్లాక్ కొద్దిగా ఇట్లా బ్రేక్ అయిపోయి మనకు కట్ అయినట్టు అయ్యి అక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఒక 5 minutes ముందు 30% ఉన్న బ్లాకేజ్ వితిన్ 5 minutesలో 100% కావచ్చు. అది హార్ట్ అటాక్. ఆ హార్ట్ అటాక్ ఒకవేళ మన మెయిన్ ఆర్టరీ, ఫ్రంట్ ఆఫ్ ద హార్ట్ ఆర్టరీలో వస్తే కాల్ ఎల్ఏడి అంటాం, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, దాంట్లో వచ్చిందంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోయి హార్ట్ ఆగిపోయి లేకపోతే ఏసిస్టోలిన్ వస్తుంది, లేకపోతే ఇట్ గోస్ ఇంటూ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. అప్పుడు ఇమ్మీడియట్ గా షాక్ ఇస్తే తప్ప హార్ట్ మళ్ళీ బ్యాక్ రాదు. అప్పుడు షాక్ ఇచ్చేసి మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఇందులో సిపిఆర్ చేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. సో పాయింట్, సిమ్టమ్స్ వస్తున్నప్పుడు చెస్ట్ పెయిన్ కానీ షార్ట్నెస్ చూసుకోవాలి, అది ఒకటి. కొన్నిసార్లు అన్ని కరెక్ట్గా చేసుకున్నా కూడా కొద్ది మందికి హార్ట్ అటాక్ సడన్గా వచ్చి ప్లాక్ రప్చరే రావచ్చు. అప్పుడు సిపిఆర్ చేయడం కానీ లేకపోతే 911 కాల్ చేసి హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ, దోస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు వాచ్ ఫర్. అంటే ఒక గోల్డెన్ అవర్ అని కూడా చెప్తూ ఉంటారు సార్, విల్ దట్ రియలీ హెల్ప్ us? అబ్సల్యూట్లీ. సో ఇన్ ద హార్ట్ అటాక్ కేసులో టైమ్ ఇస్ ద మసిల్. సో సిపిఆర్ చేసి ఆ హార్ట్ మసిల్ను సేవ్ చేయొచ్చు. ఎంత తొందరగా హార్ట్ అటాక్లో హార్ట్ ఆర్టరీని ఓపెన్ చేస్తే అంత తొందరగా హార్ట్ మసిల్ డ్యామేజ్ తగ్గిపోతుంది, అంత తొందరగా బ్రెయిన్కు డ్యామేజ్ కాకుండా. ఎంత తొందరగా సిపిఆర్ చేసి బ్రెయిన్కు బ్లడ్ సప్లై చేస్తే బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎంత తొందరగా హార్ట్ అటాక్ ఆర్టరీని ఓపెన్ చేస్తే హార్ట్ మసిల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. హార్ట్ మసిల్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత కూడా మనకు హార్ట్ అటాక్ ఇప్పుడు రాకున్నా కూడా ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ద్వారా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. సో ఒకటి ప్రైమరీ ఈవెంట్, ఇంతకుముందు ఎప్పుడు ఏం సిమ్టమ్స్ లేకుండా సడన్గా ప్లాక్ రప్చర్ అయ్యి దాంతో హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చేవాళ్ళు కొద్దిమంది. కొంతమందికి హార్ట్ డ్యామేజ్ అయ్యి కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని ఉంటుంది, అటువంటివి వచ్చి హార్ట్ మసిల్ వర్క్ సరిగా కాకుండా స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి ఆ స్కార్ వల్ల కూడా అరిథ్మియాస్ వస్తాయి, అరిథ్మియాస్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. సో అవి కైండ్ ఆఫ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. కొద్ది మందికి పుట్టుకతోని కొన్ని అనామలీస్ ఉండొచ్చు మనకు తెలియకుండా. హార్ట్ ఆర్టరీస్ అన్ని ఒక 2 లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఒకటి రైట్ సైడ్ ఉంటుంది. కొన్నిసార్లు ఆ 2 లెఫ్ట్ సైడ్ కాకుండా ఒకటి రైట్ సైడ్ నుంచి వచ్చి ఒక లెఫ్ట్ సైడ్ ఆర్టరీ కూడా రైట్ సైడ్ నుంచి రావచ్చు. అటువంటి అప్పుడు కూడా సడన్ కార్డియాక్ డెత్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల కూడా మనం పుట్టుకతో, అది మనకు తెలియదు, ఆ ఈవెంట్ అయ్యేంత వరకు తెలియదు. ఇంకొకటి హార్ట్ మసిల్ థిక్ ఉంటుంది కొద్ది మందిలో, కాల్ హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, దానివల్ల కూడా సడన్ కార్డియాక్ డెత్ వస్తుంది. అటువంటి వాళ్ళకు ఎక్సర్సైజ్ చేస్తుంటే వస్తుంది, వాళ్ళకి తెలియకపోయిండొచ్చు, ఎప్పుడు డయాగ్నోసే కాకపోయిండొచ్చు, కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నందువల్ల సడన్ గా హార్ట్ గోస్ ఇంటూ వెంట్రికులర్ అరెస్ట్, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అరెస్ట్, దట్ కాజెస్ సడన్ కార్డియాక్ డెత్. అట్లా హార్ట్ అటాక్ ఇస్ ద మెయిన్ రీజన్. హార్ట్ బ్లాకేజెస్ ఆర్ ద మెయిన్ రీజన్ 80% ఆఫ్ ద పీపుల్, బట్ 20% ఆఫ్ ద పీపుల్ అదర్ కాజెస్ ఆల్సో ఉంటాయి. కొన్ని ప్రివెంటబుల్ ఉంటాయి, కొన్ని ప్రివెంటబుల్ ఉండవు. కాలర్ అడిగినట్టుగా కూడా అంటే కొంతమంది అసిడిటీ ఆర్ గ్యాస్ ప్రాబ్లమ్ ఆర్ మజిల్ క్యాచ్ అని కూడా అంటుంటారు, దాన్ని కూడా హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ అరెస్ట్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో హౌ టు మేక్ డిఫరెన్షియేషన్? సో అది కొన్నిసార్లు రియలీ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్. మనకు రియలీ బ్లాకేజెస్ వల్ల వస్తున్న పెయినా లేకపోతే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల. యాసిడ్ రిఫ్లెక్స్ ఇస్ సో కామన్, రైట్? సో వన్ ఆఫ్ ద కామన్ ఫీచర్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే పెయిన్ ఎక్కువ అవుతుంది అంటే అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ హార్ట్ రిలేటెడ్. ఎప్పుడైనా కూడా ఆ హార్ట్ పెయిన్ వచ్చి మన ఇండైజెషన్ లాగా యాసిడ్ రిఫ్లెక్స్ పెయిన్ వచ్చి స్వెట్టింగ్ రావడం కానీ, ఆయాసం రావడం కానీ, నాజియా ఫీలింగ్ లైక్ వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ, అటువంటి వచ్చినామంటే డెఫినెట్గా యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఈస్ నాట్ రియలీ ఎ బ్లాకేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఆర్ హార్ట్ అటాక్. యూ డోంట్ వాంట్ టు ఇగ్నోర్ ఇట్. Exercise induced symptoms are your associated shortness of breath, sweating, nausea,
anytime you get a sweating when you're getting the chest pain gaani, abdominal pain gaani, I think it's better to go have it checked. You want to make sure that that's not a heart attack. సార్ అంటే రీసెంట్గా దీపక్ చింతమల్ల అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్తోని పాపం చనిపోయారు. అంటే మీరందరూ సిమ్టమ్స్ కూడా తెలుసుకోవడం చాలా కష్టం అనేసి, బట్ జనరల్ మా కామన్ లైఫ్ స్టైల్లో కూడా ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఏమైనా ప్రికాషనరీ ఉంటాయా? అంటే వాట్ ప్రికాషన్స్ ఐ కెన్ టేక్ యాజ్ అన్ ఆర్డినరీ యావరేజ్ పర్సన్? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. సో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనము చేంజ్ చేసుకోవచ్చు, వాటిని మనము కొన్ని మనం చేంజ్ చేసుకోలేము. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు కొన్ని. అవి ఎట్లా అంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ప్లాక్ ఎక్కువ ఫామ్ అవుతుంది. డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ వల్ల బ్లాకేజెస్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉంది, హై బ్లడ్ ప్రెషర్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల హార్ట్కు వర్క్ ఎక్కువ అవుతుంది, బ్లాకేజ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్లాగే స్మోక్ చేసే వాళ్ళలో ఆల్మోస్ట్ 5 to 10 times more chance of blockages formation as well as ప్లాక్ రప్చర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది స్మోకర్స్లో. ప్లస్ బ్లడ్ కొద్దిగా థిక్ ఉంటుంది. సో బ్లడ్ క్లాట్ ఫామ్ అయినప్పుడు బాడీ హ్యాస్ సిస్టమ్ టు క్లీన్ అప్, బట్ బ్లడ్ క్లాట్ ఎంత ఎక్కువ ఫామ్ అవుతుందంటే బాడీ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దాట్స్ వెన్ పీపుల్ గెట్ ద హార్ట్ అటాక్స్. సో అటువంటివి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎక్సర్సైజ్ చేయడము, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తుంటే ప్లాక్ రావడం తక్కువ అవుతుంది. డయట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ మోడరేషన్ ఇస్ ద కీ ఫర్ అవర్ డయట్. ఐ థింక్ మనము కొన్నిసార్లు ఎప్పుడో ఒకసారి లైఫ్ ఎంజాయ్ చేస్తాం, ఎప్పుడో ఒకసారి బిర్యానీ తీసుకొని తినొచ్చు, కానీ ఎవ్రీడే అట్లా తినకుండా ఎంత మినిమల్ గా అంత తింటూ కొలెస్ట్రాల్ తక్కువ చేసుకుంటే అదొకటి. కొన్ని నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం ఏజ్ వచ్చే కొద్దీ మన రిస్క్ ఆఫ్ బ్లాకేజ్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. సెకండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎవరికైనా బ్లాకేజెస్ ఉన్నాయి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చింది, సడన్ కార్డియాక్ డెత్ అయిందంటే మాత్రము మిగిలిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండి టెస్టింగ్ చేయించుకుంటే కొన్నిసార్లు తొందరగా ముందు కార్డియాక్ అరెస్ట్ రాకముందే కనుక్కునే అవకాశం ఉంది. అది ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ లేకున్నా కూడా 50 దాటిన తర్వాత ఫిమేల్స్కు, 40 దాటిన తర్వాత డెఫినెట్గా చెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు కాల్షియం స్కోర్లు ఉన్నాయి, సిటీ యాంజియోగ్రఫీ అని ఉంది, స్ట్రెస్ టెస్టింగ్ ఉంది, ఎకోకార్డియోగ్రఫీ ఉంది. ఇటువంటి టెస్ట్ల ద్వారా మనం ముందే కనుక్కోవచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఐ థింక్ అందుకోసము 40 years దాటిన తర్వాత ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉన్నా కూడా టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎస్ సార్, అంటే అగైన్ దీపక్ హెస్ లాస్ట్ హిస్ లైఫ్ కదా. మామూలుగా లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ వల్ల కూడా ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ కూడా ఉంటుంది కాబట్టి, అండ్ ఇండియా నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ అక్కడ సెటిల్ అవ్వడానికి, ఆ లైఫ్ స్టైల్కి సెట్ అవ్వడానికి ఆ మధ్యలో ఆ రప్చర్లో ఏమైనా దిస్ కెన్ హ్యాపెన్. వాట్ డు యు సే? So stress is one of the risk factors for the plaque rupture. Okay, plaque rupture ఎప్పుడవుతుంది, ఎట్లా అవుతుంది, ఏ ప్లాక్ అవుతుంది is not predictable. So there is a thing called a vulnerable plaque. Vulnerable plaque అంటే కొన్ని ప్లాకులు రప్చర్ అవుతాయి, కొన్ని ప్లాకులు రప్చర్ కావు. కొద్దిమందికి they go to sleep and they never wake up. That's because plaque ruptured in the sleep and they never had any symptoms. And then they just go into ventricular fibrillation. Within 5 to 7 seconds లో మన బ్రెయిన్ బ్లడ్ సప్లై లేకపోతే we lose consciousness. So somebody who is sleeping got a cardiac arrest and then brain never got a blood supply for that 5 seconds and then they kind of faint. So they never wake up. So they go from sleep to death. So that also happens. Even it happened recently with one of the cardiologists who was on call, went to bed and then never woke up, had a cardiac arrest in the middle of the night. So it can happen to anybody. You know, we see every week in the United States somebody having a heart attack or having a cardiac arrest and dying. So one thing is under 50, when the plaque rupture, the chance of cardiac arrest or dying is a lot higher. ఎందుకంటే మనము అప్పటికి కొలాటరల్స్ అంటాం. కొలాటరల్స్ అంటే మన బైపాసెస్ ఫామ్ అవుతాయి బాడీలో. సో 50 ముందు ఆర్టరీస్ అన్ని 20, 30, 40% బ్లాకేజ్ ఉంటాయి. అవి అప్పుడు మనకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు. కానీ సడన్ గా ప్లాక్ రప్చర్ అయ్యి 100% అయ్యే వరకు సడన్ గా హార్ట్ బ్లడ్ సప్లై తగ్గిపోయి కార్డియాక్ అరెస్ట్ అవడానికి ఎక్కువ ఉంటుంది. ఒక స్టాటిస్టిక్ చెప్తాను. మన ఇండియన్స్ కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ కానీ మన మొత్తం పాపులేషన్ చూసుకుంటే సౌత్ ఏషియన్స్ 24 to 25% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. కానీ హార్ట్ డిజీజ్ చూసుకుంటే 60% ఆఫ్ ద హార్ట్ డిజీజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ సౌత్ ఏషియన్స్. సో దిస్ 24%, 25% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ 60% ఆఫ్ ద హార్ట్ డిజీజ్ ఇన్ ద వరల్డ్. చూడండి ఎంత ఎక్కువ ఉందో మన సౌత్ ఏషియన్స్ లో హార్ట్ డిజీజ్. పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ హెరిడిటరీ. Alarming. Yes, there's a caller, sir, Rajaya from New Jersey. Rajaya garu. సార్ మేడం నమస్తే, చెప్పండి. నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ శ్రీని ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం సార్.
నమస్కారం. సార్ ఇట్లా నేను ఇక్కడ న్యూ జెర్సీ నుండి మాట్లాడుతున్నాను. నా వయసు ఏమో 62 సంవత్సరాలు. మా అమ్మ వయసు కూడా 80 సంవత్సరాలు. మొన్న మా అమ్మకు ఈ స్టంట్స్ చేసిన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో 5-6 లక్షలు ఖర్చు అయింది. ఈ హార్ట్ ప్రాబ్లం, తినే నియమాలు ఏమన్నా ఆహార నియమాలు చెప్తారా అని ఫోన్ చేసింది సార్. గుడ్ దట్స్ గుడ్ క్వశ్చన్ రాజయ్య గారు. సో స్టెంట్లు వేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే తనకు 70% కంటే బ్లాకేజ్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్కు బ్లడ్ సప్లై రానందువల్ల వాళ్ళు స్టెంట్లు వేసి ఉంటారు. అది దానికి ముందు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఫ్యాటీ ఫుడ్స్ తక్కువ తినాలి. మనం ఆయిలీ ఫుడ్స్ ఉంటాయి కదా, అవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇప్పుడు పూరీలు కానీ, వడ కానీ, ఎనీ ఫ్రైడ్ ఫుడ్ కానీ ఎంత తక్కువ తింటే అంత మంచిది. సో స్వీట్స్ ఎక్కువ స్వీట్ తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో కొలెస్ట్రాల్ను తగ్గించుకొని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, LDL ఆర్ లైక్ లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఆ LDL అంటే అది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకసారి బ్లాకేజ్ వచ్చిందంటే మనము 60-70 కంటే తక్కువ ఉంచాలి. సో మామూలుగా ఇండియన్స్లో గుడ్ కొలెస్ట్రాల్ కూడా తక్కువ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ HDL అనేది హై డెన్సిటీ లైపోప్రోటీన్. అదేం చేస్తుందంటే మన ప్లాక్ను స్కావెంజర్ లాగా తీసేస్తుంది. LDL ఏమో దాని బ్లాకేజ్ని ఫామ్ చేస్తుంది. సో LDL ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, HDL ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. డయట్ వల్ల LDL ఎక్కువ అవుతుంది బ్యాడ్ డయట్ ఉంటే. సో మంచిగా డయట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే LDLను తగ్గించుకోవచ్చు. మెడిసిన్స్ కూడా తీసుకుంటే మెడిసిన్ వల్ల నాట్ ఓన్లీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బట్ ఆల్సో ఇట్ విల్ మేక్ ద ప్లాక్ హార్డర్. సో ద ప్లాక్ రప్చర్ కావడానికి ఛాన్స్ తక్కువ అవుతుంది. సో అది ఇంపార్టెంట్ మనకు. సో ప్లాక్ రప్చర్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద ప్లాక్ ప్రోగ్రెషన్. సో ఈ మెడికేషన్ తీసుకొని కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం వల్ల ఆ రెండు మనకు సాధ్యమవుతాయి. సో చాలా మంది నాకు ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, దీని వస్తుంది. డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ సైడ్ ఎఫెక్ట్ వచ్చే పర్సెంటేజ్ 5% ఉంటే దానివల్ల వచ్చే బెనిఫిట్ 35-40% ఉంటుంది. అలా చూసుకోవాలి. మనం ఇప్పుడు ఏదైనా హైవే మీద పోతుంటే జరుగుతుంది, ఆల్వేస్ కొద్దిగా రిస్క్ ఉంటుంది యాక్సిడెంట్ కావడానికి, అయినా కూడా మనం వెళ్తాం కదా. సో ఆ రిస్క్ బెనిఫిట్ చూసుకుంటే బెనిఫిట్ ఎక్కువ ఉన్నప్పుడు, రిస్క్ తక్కువ ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకోవాలి. మెడిసిన్ తీసుకోవడం వల్ల ముందు మళ్ళీ ఈవెంట్స్ రాకుండా ఉంటుంది. సో బేసికల్గా డయట్ ఒక 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే అండి. ఎంత వీలైతే అంత 30 minutes, నాట్ ఒక్కసారి కూడా చేయాల్సిన అవసరం లేదు. రోజు 5 minutes 6 times చేసినా పర్లేదు, లేకపోతే 10 minutes 3 times చేసినా పర్లేదు. అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. పర్ఫెక్ట్. సో శివ ఉన్నారు అట్లాంటా నుంచి మీతో మాట్లాడడానికి. శివ గారు. నమస్కారం డాక్టర్ గారు. హాయ్ శివ. ఏంటంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ జనరల్ గా అందరు మాట్లాడుకునేది ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ అన్ని, కార్డియాక్ అరెస్ట్ అన్ని డ్యూ టు కోవిడ్ వ్యాక్సిన్స్ అని చెప్పి వరల్డ్ వైడ్ గా ఒక డిస్కషన్ ఉంది కదా. సో దాని గురించి అది యాక్చువల్ గా ఇది మిస్కన్సెప్షనా లేకపోతే నిజంగానే అటువంటివి ఏమైనా జరుగుతున్నాయి, అదొకటి. రెండోది ఏంటంటే 40 years దాటిన తర్వాత రెగ్యులర్ గా ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి టు ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? ఓకే, గుడ్ క్వశ్చన్ శివ. సో వ్యాక్సినేషన్, ఇన్ఫెక్షన్ రెండిటి వల్ల దెర్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లమేషన్. సో బాడీలో ఇన్ఫ్లమేషన్, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, ఎనీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కొన్నిసార్లు హార్ట్ మసిల్ను కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనం ఈవెన్ ఫ్లూ కానీ లేకపోతే రెగ్యులర్ కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు కూడా ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల హార్ట్ మసిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ చాలా మటుకు ఎంత సీరియస్గా ఉండదు. కాబట్టి మన బాడీ పెయిన్స్ ఎట్లా వస్తాయో అట్లాగే హార్ట్ మసిల్ కూడా కొద్దిగా ఆ వీక్నెస్ వచ్చేస్తుంది, మళ్ళీ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది. సో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్గా వీ హెవ్ సీన్ ఇంక్రీజ్ ఇన్ ద రిస్క్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్, ద బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్. మన లంగ్స్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయినాయి ఎక్కువ, సో హార్ట్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అయినాయి. కానీ ఈ వ్యాక్సిన్స్ వల్ల కూడా కొద్దిగా ఇంక్రీజ్ రిస్క్ వచ్చింది, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. బట్ ద బెనిఫిట్ డెఫినెట్లీ అవుట్వైడ్ ద రిస్క్ ఈవెన్ విత్ ద వ్యాక్సినేషన్. కాకపోతే ఎవ్రీ మంత్ నేను 1 or 2 కేసెస్ వ్యాక్సినేషన్ తర్వాత చూడడము, ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద COVID-19 ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు హార్ట్ మసిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఏదర్ ద హార్ట్ మసిల్ వీక్ కావచ్చు, లేకపోతే హార్ట్ రేట్ ఎక్కువ కావచ్చు, హార్ట్ రేట్ తక్కువ కావచ్చు. ఇది అది అని కాకుండా అన్ని విధాల కాంప్లికేషన్స్ మేము COVID-19 ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ పేషెంట్స్లో చూసాము, అవుట్ పేషెంట్లో చూసాము. కాకపోతే ఇప్పుడు లాస్ట్ 1 to 2 yearsలో ఫస్ట్ ఇనిషియల్ పార్ట్కు ఇప్పుడు మాకు చాలా తెలిసింది కాబట్టి రిస్క్ చాలా తగ్గిపోయింది. ఇన్ఫెక్షన్ కూడా ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ చాలా మైల్డ్గా ఉంటుంది. సో బట్ స్టిల్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత హార్ట్ ఫాస్ట్గా పోవడం కానీ, లేకపోతే ఆయాసం ఎక్కువ రావడం కానీ, తగ్గినాక కూడా నీకు 3 months తర్వాత కూడా ఇంకా నీకు ఆయాసం ఎక్కువ వస్తుందా అంటే, లేకపోతే హార్ట్ బీటింగ్ ఫాస్ట్గా ఉంటుందంటే డెఫినెట్గా చెక్ చేయించుకోవాలి. సో దానివల్ల మనకు ఆ ప్రాబ్లం మనకి ఎఫెక్ట్ అయిందా అలాగా అనేది తెలుస్తుంది.
అదొకటి. మీ సెకండ్ క్వశ్చన్కు 40 తర్వాత ఏం టెస్టులు చేయించుకోవాలంటే ఫస్ట్ డెఫినెట్గా బ్లడ్ వర్క్ ఎవ్రీ ఇయర్ మనం చేయించుకోవాలి. సో యూజువల్గా ఇండియన్స్కు ఒక మనకి చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు ఏంటంటే మన ప్రాబ్లం ఉంటే తప్ప మనం డాక్టర్ దగ్గరికి పోము. సో ఏమంటే మనము రియాక్టివ్, ప్రోయాక్టివ్ కాదు. ఇక్కడికి వచ్చినాక కూడా, యుఎస్కి వచ్చినా కూడా మంచి ఇన్సూరెన్స్లు ఉన్నాక కూడా పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి జనం చెక్ చేసుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. సో అది మనం ఆ ప్రోయాక్టివ్ మెంటాలిటీ తీసుకొని వన్స్ ఏ ఇయర్ మన ప్రైమరీ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఈకేజీ చేసుకొని, బ్లడ్ టెస్ట్ చేయించుకొని, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది చేయించుకొని, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ, లేకపోతే సిమ్టమ్స్ ఉన్నా కానీ, లేకపోతే ఈకేజీ ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కానీ, లేదా ప్రైమరీ కేర్ డాక్టర్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ వాళ్ళు స్ట్రెస్ టెస్ట్ చేయొచ్చు. స్ట్రెస్ టెస్ట్ వల్ల 70% కంటే బ్లాకేజ్ ఎక్కువ ఉంటే తెలుస్తుంది. సిటీ యాంజియోగ్రామ్ వల్ల ఆల్మోస్ట్ 95-98% బ్లాకేజ్ ఉంటే తెలుస్తుంది. యాంజియోగ్రామ్ చేయడం వల్ల 100% తెలుస్తుంది. కానీ అందరికీ యాంజియోగ్రామ్ అవసరం లేదు. యాంజియోగ్రామ్ ఇస్ అన్ ఇన్వేజివ్ ప్రొసీజర్. అందుకోసము యాంజియోగ్రామ్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్. ముందు ఈకేజీ, తర్వాత కాల్షియం స్కోర్ లాంటివి. కాల్షియం స్కోర్ వల్ల ఏమవుతుందంటే ప్లాక్ ఉన్నప్పుడు కాల్షియం బిల్డప్ అవుతుంది. కాల్షియం బిల్డప్ అయిన వల్ల మనకు ఈజీగా సిటీ స్కాన్ వల్ల తెలుస్తుంది. ఒక $100 టెస్ట్ అట్లాంటాలో $99కు చాలా హాస్పిటల్స్లో ఈ కాల్షియం స్కోర్ చేస్తారు. సో మీరు వేరే ప్లేస్లో కొన్ని 75 చేస్తారు, కొన్ని ప్లేస్లో $125 చేస్తారు. సో ఈ టెస్ట్ చేయడం వల్ల మనకు ఆల్రెడీ ప్లాక్ ఫామ్ అయి ఉంది అంటే తెలుస్తుంది. ఇప్పుడు నేను శివ మీకు ఎక్సర్సైజ్ చేయమని చెప్తే మీరు చేయకపోవచ్చు, కానీ ఒకసారి ప్లాక్ ఉందని తెలిస్తే వాట్ ఎవర్ వీ టెల్ యూ విల్ డూ లాట్ మోర్ సీరియస్లీ. కొలెస్ట్రాల్ తక్కువ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేకపోతే షుగర్ కంట్రోల్ చేసుకోవడం కానీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడం కానీ చాలా జాగ్రత్తగా చేసుకుంటాం. ఈ $100 టెస్ట్ ద్వారా, కాల్షియం స్కోర్ ద్వారా అందరూ చేయించుకొని ఒకసారి ఏమైనా రిస్క్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఐ థింక్ is very important in Indian population. Everybody who comes spending on health checkups. Absolutely, 100%. Sir, Ravinder from New Jersey unnaru. Ravinder garu. Hello. Okay, we'll take the call later, sir. Sir, inkoti we want to know US lo there is something called Sudden Cardiac Arrest Foundation ani kuda undi. That's what data information says. Ante anta requirement unda foundation form chese anta requirement, and more so foundation unna kani meer cheppe data chustunte it's more worrying also. Annually anni out of hospital deaths gaani lepothe CSS gaani SCS gaani ఫౌండేషన్లు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వీటన్నిటి ద్వారా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కాకపోతే ఒక డిఫరెన్స్ చెప్తాను. మన ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తోని ఎవ్రీ ఇయర్ అబౌట్ 43,000 పీపుల్ చనిపోతారు అన్ యావరేజ్. ఓకే, సడన్ కార్డియాక్ డెత్ వల్ల 400,000 చనిపోతారు. కాకపోతే సడన్ కార్డియాక్ డెత్ అయినప్పుడు పేషెంట్ ఇంటి నుంచి కానీ బయట ఎక్కడో యాక్సిడెంట్ చనిపోయినప్పుడు, కార్డియాక్ అయినప్పుడు దే డైరెక్ట్లీ గో టు ఫ్యూనరల్ హోమ్. సో దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్. దే డోంట్ గో టు హాస్పిటల్ సమ్ టైమ్స్ బికాస్ హాస్పిటల్కు ఇంటికి వస్తారు, ఈఎంఎస్ వాళ్ళు వస్తారు, చూస్తారు, చనిపోయినారని చెప్పి హాస్పిటల్ కూడా తీసుకుపోకపోవచ్చు. సో సడన్ కార్డియాక్ డెత్ అయిన వల్ల 6% ఆఫ్ ద పీపుల్ సర్వైవ్, రైట్? సో క్యాన్సర్లు ఏమవుతుందంటే పేషెంట్ డయాగ్నోస్ అవుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటారు, అందుకోసము అవేర్నెస్ చాలా ఎక్కువ వస్తుంది. కాకపోతే సడన్ కార్డియాక్ డెత్ లో అవేర్నెస్ చేయడానికి ఓన్లీ 6% ఆఫ్ ద పీపుల్ సర్వైవ్ టు టాక్ అబౌట్ దేర్ సడన్ కార్డియాక్ డెత్. 94% ఆఫ్ ద పీపుల్ they can never have the chance of talking to anybody about sudden cardiac death. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు సడన్ కార్డియాక్ డెత్ వల్ల వాళ్ళ ఒక్క ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు మర్చిపోతారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి మాత్రం బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరికీ అంత ఎఫెక్ట్ కాదు, ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. వేరే క్యాన్సర్ లో వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఇంకా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఇట్ గోస్ ఆన్ ఫర్ వీక్స్, మంత్స్, ఇయర్స్ అండ్ దెన్ దే గెట్ ట్రీట్మెంట్. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్, బట్ nothing has changed much in the last few years. కొద్ది మందికి సడన్ కార్డియాక్ డెత్, ఒకటి ఐ వాంట్ టు సే వన్ థింగ్, సడన్ కార్డియాక్ డెత్ కొద్ది మందికి ఇప్పుడు 90, 95 దగ్గర 98 ఇయర్స్ ఉన్న వాళ్ళకు, సో సడన్ కార్డియాక్ దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ సడన్ కార్డియాక్ డెత్. సో కొద్ది మందికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు, లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువ మంచిగా లేని వాళ్ళకు సడన్ కార్డియాక్ డెత్ ఇస్ ద బెస్ట్ వే టు గో. దట్స్ వాట్ ఐ వాంట్ టు డై సడన్లీ in a way, not having the pain, not want to go through any of the stuff what we go through. But there are a lot of young people dying because of sudden cardiac death. That is the key. I think we need to prevent the sudden cardiac death in young people, which is affecting a lot of families, a lot of children without having the parents, both the parents. So that is important. Yes. అంటే అదే టెల్ us more about foundation, sir. అంటే ఆ ఫౌండేషన్ దేనికి? సడన్ కార్డియాక్ అరెస్ట్ ఫౌండేషన్ అంటే లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. వాట్ డు దే డూ? So foundation వద్ద ఏమవుతుందంటే రీసెర్చ్. There is a lot of research going on to make the sudden cardiac death
less and how to prevent it. ఇప్పుడు ఏఈడిస్ ఉంటాయి కదా, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి. ఓకే, సో అది ఉంటే షాక్ ఇస్తే ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ గోస్ అప్ బై అబౌట్ 50% to 60% if they are in ventricular fibrillation. అది 50% of the heart cardiac arrest because of ventricular tachycardia or fibrillation. If you give a shock with a defibrillator, that person's survival chance goes up exponentially. Okay, so ఆ ఏఈడిస్ ఇప్పుడు 1300-1400 పెడితే మనకి ఏఈడి దొరుకుతుంది. ఓకే, మనం ఎంత ఖర్చు పెడతాము రోజు డైలీ బేసిస్ మీద? సో హై రిస్క్ ఉన్న వాళ్ళకు ఆ ఏఈడిస్ను ఇంకా కాస్ట్ తగ్గించి ప్రతి ఇంటిలో ఏఈడి ఉండేటప్పుడు మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని పెడతాం కదా, ఆల్మోస్ట్ యుఎస్ లో చాలా ఇళ్లలో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. కానీ అదే విధంగా ఏఈడి ఆర్ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ ప్రతి ఇంట్లో ఉంచుకోగలిగితే వీ కెన్ డిక్రీజ్ ద సడన్ డెత్ సిగ్నిఫికెంట్లీ. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్ సిపిఆర్ నేర్చుకొని సిపిఆర్ వల్ల ఆ 911 కాల్ చేసి వాళ్ళు వచ్చి ఆ షాక్ ఇచ్చేంత వరకు మనము బ్రెయిన్ ను సర్వైవ్ చేయగలిగితే ఇంక్రీజ్ ద సర్వైవల్ రేట్. సో ఈ సడన్ కార్డియాక్ డెత్ ఫౌండేషన్ ద్వారా ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు సిపిఆర్ ఇంక్రీజ్ చేయాలంటే ఇప్పుడు యుఎస్ లో కానీ, సో ఈవెన్ ఇండియాలో కానీ డ్రైవర్స్ లైసెన్స్ తీసుకునేప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఒక 30-minute వీడియో మ్యాండేటరీగా పెట్టి నువ్వు సిపిఆర్ తీసుకోవాలని చెప్తే వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్. సింపుల్ measure, but we can save a lot of lives. Whoever has a chance to get a CPR done, learn CPR, they should learn it, because that will decrease the chance of sudden death and not making versus making. That makes the difference. If somebody in the family knows CPR, their survival rate goes higher. If they have a defibrillator close by, their survival rate goes higher. So these foundations, that's what they're doing to decrease the risk of the sudden death and improving the risk factors and educating the public about what you should do to not to have the sudden cardiac death. Yes. Yeah, రవీందర్ ఉన్నారు లైన్ లో న్యూ జెర్సీ నుంచి. రవీందర్ గారు. హలో అండి. యా, మాట్లాడండి. చెప్పండి. హలో సార్, నాకు 2 questions ఉన్నాయండి. వన్ ఈజ్ లైక్ ముందు మనం ఎలా ఈ హార్ట్ స్ట్రోక్ ఇలాంటి హార్ట్ అటాక్ రిలేటెడ్ ఏమన్నా సిమ్టమ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? సెకండ్ వన్ ఈజ్ మనకి ఇలా హార్ట్ అటాక్ వచ్చింది బట్ ఇండివిజువల్ గా సింగిల్ గా ఉన్నాము, ఆ టైంలో ఎలాంటి యాక్షన్స్ సెల్ఫ్ గా తీసుకుంటే వీ కెన్ గెట్ అవుట్ ఇట్ ప్రాబ్లీ దట్ హాఫ్ అన్ అవర్ 1 hour till we go to hospital. సో ఈ రెండు కొంచెం క్లారిఫికేషన్ సార్ హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ రవీంద్ర గారు. సో ఫస్ట్ క్వశ్చన్ కు సిమ్టమ్స్ ఇంతకుముందు చెప్పినట్టు చెస్ట్ పెయిన్ ఇస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్. చెస్ట్ పెయిన్ అంటే బరువుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది ఏదలో, ఆర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. దాంతో పాటు స్వెట్టింగ్, నాజియా, అట్లా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, చెస్ట్ పెయిన్ వస్తుంది. తర్వాత ఆయాసం వచ్చి చెమట బట్టి, అంటే డెఫినెట్ గా మీరు హాఫ్ అన్ అవర్ కాదు 911 కాల్ చేసి, ఇప్పుడు ఒకరున్నా కూడా ఇంట్లో ఆస్పిరిన్ ఉంటే, బేబీ ఆస్పిరిన్ ఉంటే ఆస్పిరిన్ చూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆస్పిరిన్ బ్లడ్ క్లాట్ను డిక్రీజ్ చేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇస్ ద బ్లడ్ క్లాట్ వాట్ ఈస్ కాజింగ్ ద హార్ట్ అటాక్. సో ఆస్పిరిన్ ఉంటే మీరు రెగ్యులర్గా తీసుకోకపోతే ఆస్పిరిన్ ఒక 4 ఆస్పిరిన్ తీసుకొని చేయండి. చేయడం వల్ల ఏమైతే బ్లడ్ క్లాట్ రిస్క్ తగ్గుతుంది. ఇంత లోపల బాడీకి ఆ క్లాట్ను డిజాల్వ్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. అదొకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 911 కాల్ చేయండి. మీరు ఒకరు మాత్రం 911 కాల్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ కార్డియాక్ అరెస్ట్లోకి పోతే, మీరు సిపిఆర్ చేయడానికి ఎవరు రావడానికి లేకపోతే that is the death sentence by itself, because there is nothing we can do, anybody can do. Even if I am by myself, if I get a cardiac arrest, I cannot do anything for myself. Sometimes if you get చక్కెర వచ్చినట్టుంటే కొన్నిసార్లు కాఫ్ చేయడం వల్ల ఆ అరిథ్మియాలు కొన్నిసార్లు పోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ కాల్ 911, take the aspirin and then just go to the nearest hospital as soon as possible so that doctors can take care of the symptoms. Sir, అండ్ అగైన్ మామూలుగా దీపక్ కైండ్ ఆఫ్ కేసెస్ మాట్లాడుకుంటే, అంటే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ పరంగా నేను మాట్లాడేది, అది తీసుకోవడం వల్ల కూడా మధ్యలో ఏమైనా ఇట్లాంటివి విల్ ఇట్ హ్యాపెన్ లైక్ దాట్? అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చాయి ఇట్లాంటివి సార్? సో నేను ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఐ హియర్ అబౌట్ one event in United States, a younger person less than 50 having a sudden cardiac death. Okay, almost every week. So Atlanta Linai, so almost throughout the United States we hear. So it is a possibility that our stress level is a little bit more in the United States with all the jobs, families who staying away from the family. So
So sometimes the diet may not be as good, exercise may not be there. So there's definitely risk factors which at younger age we may not take care of as good as we're supposed to be. So definitely మనం ఒకటే financial health కాదు, we need to take care of our physical health also. So when we are in 20s and 30s and 40s, I think we usually tend to concentrate more on the financial health, less on the physical health. So I think that's where I think there is some disconnect in the Indian community as well as South Asian community. Yes, especially our risk being so high, I think we need to be double taking advantage of all the resources available out there to take care of ourselves. And then, as I said, go to the doctor. By doing all that, you can decrease the risk. You can never prevent the sudden death risk. So you're only trying to decrease the risk of sudden death as much as possible. ఎస్ సార్, అగైన్ దిస్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ఫర్ ఎన్ఆర్ఐస్ కాబట్టి అక్కడ కొత్తగా ల్యాండ్ అయిన వాళ్ళు లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళకి హౌ డు యూ సజెస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? So I think the one important thing, as I said, 30 minutes of exercise every day. I think we need to take care of our body. Nobody's going to take care of our body except us. Not our spouses, not our children, not our parents. Nobody's going to take care of our body except us. So 30 minutes, doesn't matter how important job you have, how busy you are with all other things, either in the morning or the afternoon or at night, every day if you can walk or do something 30 minutes, that will decrease your sudden death risk significantly. Okay, so that the diet, every once in a while, it's okay to eat whatever you want to eat, but not every day. You don't want to eat all the oily foods. So definitely go to the doctor. Doesn't matter whether you're 20 or 25 or 30. Okay, I think definitely physical every year is very important. So by doing a physical with the doctor, they're doing the blood test, they're doing the exam. If there is a murmur, they can find out if there is a valve issue. If there is a EKG abnormality, which you may not have any symptoms, doctors can refer you to a cardiologist. So I think that we need to be proactive. Go to the doctor regularly every year. Doesn't matter. I had my cholesterol checked since I was 23, 24. I have all the labs from every year. So I think just you need to have your lab work regularly so that you know if there is a problem, you can take care of it sooner than later. You don't want to wait for something to happen and then take care of it. You need to be proactive. We all, as a community, we need to be more proactive. So I'll tell you this, even in Atlanta, every time there is a sudden death, calls to me or to my office increase. People come in, they want to get it checked, and then 2 months later, everybody forgets and goes back to same exact thing what they used to do. So I think it's not a 1 month, 2 month change. So every time there is an event happens, they change, but they will go back to their partying and smoking and all that. Smoking, I'll tell you, there is a lot of smoking in Indian community. I think that need to go. There is one thing, if you can do it for yourself, please stop smoking. I think if you are here, if you came all the way, I think you are strong enough to take care of yourself by avoidance of tobacco. Please, if I can put one thing for you, avoid smoking. More so, if he is a married person, dependent family is there kabatti tappakunda they have to take care of all these things. And sir, we would like to know, ఇప్పుడు దీపక్ లాంటి కేసులో ఇప్పుడు అంటే ఇట్స్ అ వెరీ సడన్ ఆఫ్ కైండ్, పార్కింగ్లో ఉన్న కార్లో కొలాప్స్ అయిపోయాడు అనేసి. సో వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ లోకల్ అథారిటీస్? అదే 911 కాల్ చేసింటే, ఒకవేళ పక్కన ఎవరైనా ఉండి 911 కాల్ చేస్తే 50% ఆఫ్ ద పీపుల్కు వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఉంటుంది. వాళ్ళకు షాక్ ఇవ్వడం వల్ల దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. But unfortunately, 50% of the people go into what we call asystole or PEA. A PEA వల్ల కానీ asystole వల్ల కానీ ఉంటే, so వాళ్ళకు the chance of survival actually goes down. Even if they go to the hospital, they may not survive. So I'll tell you one statistic. Even in the hospital, when people get a cardiac arrest, only 20% or less survive from a cardiac arrest, even in the hospital. So if they go into asystole and PEA, it's not that easy to get them back out. So I want to, prevention is the key. Not, I think, you don't want to get into that situation of cardiac arrest. I think the less the risk, the better it is. Yes. The prevention is always better than cure. And sir, మీరు అక్కడ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్ కాబట్టి మీ దగ్గరకు వచ్చిన కేసెస్లో యావరేజ్ ఏజ్ గ్రూప్ ఏది ఉంటుంది సార్, సో దట్ వీ కెన్ అలర్ట్ దెమ్? So sudden cardiac death is more common in younger people.
సో అనదర్ స్ట్రాటజీ చెప్తాను. అమెరికన్స్లో less than 50 ఉండి వాళ్ళకు బ్లాకేజ్ రావడం వల్ల, హార్ట్ అటాక్ రావడం వల్ల హాస్పిటల్కి పోవాలంటే 5% ఆఫ్ ద పీపుల్ మే గో ఇన్ టు కార్డియాక్ అరెస్ట్. అదే ఇండియన్స్లో సౌత్ ఏషియన్స్లో ద రిస్క్ ఈజ్ అబౌట్ 20 to 25% సడన్ కార్డియాక్ డెత్ రిస్క్. సో అది టు బిగిన్ విత్ అవర్ రిస్క్ ఈజ్ లాట్ హైయర్. సో టు గెట్ ఎ కార్డియాక్ అరెస్ట్. సో కొన్నిసార్లు ఓల్డ్ ఏజ్, కానీ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ యంగ్ పీపుల్. దట్ ఈస్ ద మోర్ రిస్కీ ఫర్ younger people. When they have a cardiac arrest, the chance of death will be a lot higher. So when I passed 50, I was happy that my sudden cardiac death risk has gone down after 50. So after 50 ఏమవుతుంది, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్లస్ బ్లాకేజెస్ స్లోగా ఫామ్ కావడం వల్ల మన అదర్ ఆర్టరీస్ బ్లాకేజెస్ను బైపాస్ చేసి ఇప్పుడు ఒక ఛానల్ ద్వారా బ్లడ్ రాకపోతే ఇంకో ఛానల్ ద్వారా బ్లడ్ వస్తుంది. సో వాళ్ళకు సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ తగ్గిపోతుంది ఏజ్ వచ్చే కొద్ది. 60s వచ్చి 70s వచ్చి 80s వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, they come with a heart attack but they don't get a cardiac arrest. But in young people, sudden cardiac death is the initial presentation of a heart attack. That's where the problem is and how to prevent it, because it depends on when the plaque ruptures, where the plaque ruptures. If you are lucky enough to have a plaque rupture and have a heart attack in a place where AED is available, your chance of survival is a lot higher. If you are at home, you're not doing anything by yourself, your chance of sudden cardiac death survival is a lot lower. I'll give you but 6 years ago, I had a patient who was going from Atlanta airport, dropping off their family to go somewhere, going to his home about 30 miles away. So about 15 miles later, there was a mall. So he stopped over to buy something. So he shopped for about 30 minutes or so. Then he had a cardiac arrest in the store. So it was store where there was an AED next to him. Okay. He was lucky that AED was next to him. He was shocked. He was brought to the hospital. So he was having a heart attack. So we could fix the artery. So he went home. So that's a success story. But if he did not stop for the shopping, if he had gone directly to home, if he was by himself, he had a cardiac arrest at home, he wouldn't have survived. So as simple as that. Sometimes it's fate, that I don't want to fate be the problem. I think we need to take care of ourselves so that we don't need to be in that situation of when the plaque ruptures, we hope that we're at a place where somebody can take care of us. ఎస్ అండ్ మోర్ సో అక్కడ ఉన్న ఇండియన్స్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దేర్ అని అంటుంటారు. బట్ స్టిల్ అంటే ఇండియన్ ఫుడ్ తొందరగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫారిన్ ఫుడ్ ఎక్కువ అయ్యేసరికి కూడా ఏమైనా కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఏమైనా దీస్ హ్యాపెన్స్ ఆర్ వాట్? డెఫినెట్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే సడన్గా ప్లేస్ చేంజ్, స్ట్రెస్ ఆఫ్ గోయింగ్ త్రూ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. So food is kind of a easy food to get, it's a cheaper food, and the easy food to get is the burgers or the sandwiches outside, McDonald's, yes. Burger King, at one water low, oily food. The cheesy things also. Oily food is easy to get and lot cheaper. So when they were initially coming in and they try that and they like it, and it's very tasty too. Unfortunately, the fatty food is a lot more tastier than our healthy food, which is salads, yes. Fruits and vegetables, may not be as tasty. So adi concentrating more on the bad diet and no time because they have so many things going on and stress of going through. Stress can cause a plaque rupture. A stress, manaki enta takkuva stress unchukunte anta manchidi. So I always tell my patients, give stress, don't take stress. So you always, when somebody wants to give stress, no thank you. So you just need to make your mind not to be stressed by anything. You need to get stronger so that stress related plaque rupture will go down. రైట్. అంటే ఇక్కడ అయితే మామూలుగా స్ట్రెస్కి మనం యోగా అది సజెస్ట్ చేస్తూ ఉంటాము. బట్ వాట్ ఈజ్ ద సీన్ ఇన్ యుఎస్? అక్కడ కొంచెం యోగా అట్లాంటిది ఏమైనా ప్రాచుర్యం పొందిందా, లేకపోతే స్టిల్ దే ఇట్స్ గెట్ టు నో? ఇప్పుడు చాలా యోగా, ఇప్పుడు ఈవెన్ కౌన్సిల్ వాళ్ళు, కౌన్సిల్ జనరల్ ఇన్ అట్లాంటా యాజ్ వెల్ యాజ్ ఎవ్రీవేర్ దే ఆర్ ప్రమోటింగ్ యోగా త్రూ యోగా డేస్ అని. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఐ థింక్ యోగా డే పెట్టేసి అందరినీ stimulating all the people to get. There are so many yoga sessions. A lot of temples are giving yoga classes. Until recently, I used to go every Tuesday for a yoga class at 7 o'clock. So I think there are a lot of opportunities to get. If you manasunte margam untundi. Yes. So I think they are available everywhere. Kani manam aa time చూసుకొని we have to take care of ourselves. మనకు మన బాడీని టేక్ కేర్ చేయాలి అనే ఆ బాధ్యతను మనం గుర్తుపెట్టుకొని చేసుకోగలిగితే మంచిది. ఎస్ సార్. అండ్ ఇంకోటి అంటే ఒక ఫ్యామిలీలో ఎవరికైనా ఈ హార్ట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ద హోల్ ఫ్యామిలీ హ్యాస్ టు బి ఇన్ఫార్మ్డ్ అని అంటూ ఉంటారు.
So that kind of suggestion do you give to your patients and other people? సో ఇప్పుడు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు డ్యామేజ్ అయింది హార్ట్ మసిల్. సో వాళ్ళ రిస్క్ బ్లాకేజ్ వల్ల, డ్యామేజ్ వల్ల కార్డియాక్ అరెస్ట్ రావడానికి ఎక్కువ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ టు గెట్ ఎ సిపిఆర్. మన ఫ్యామిలీ మెంబర్స్ తెలియాలి, ప్లస్ సిపిఆర్ ఉండాలి. సిపిఆర్ చేయడం వల్ల ఎట్లా తెలుసుకోవడం వల్ల ఇఫ్ సంథింగ్ అన్ఫార్చునేట్లీ హ్యాపెన్స్, దేర్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ విల్ గో హయ్యర్ జస్ట్ హ్యావింగ్ సంబడి knowing a CPR at home. I'm hoping that ultimately every one of us can have an AED at home. So right now, as I said, it's about $1,300 to $1,400, but I think it's hopefully will come down to $500 to $600 per machine, so that majority of the people can have an AED at home, which potentially will increase the survival for the cardiac arrest patients if you have somebody who can give you that shock at the time. I'm hoping that even with a phone, our phone has enough battery charge to give a shock. So I think we either using a phone or using a small device or even a car battery. So if we can do the shock by ourselves with a simple, really simple, putting a patch in the front, patch in the back, or patch to the side, we can give a shock. It's very easy to do. Like, మన car could jump చేసినట్టు. So easy to do it, but we need to learn it. So I think it's about 20-30 minutes of learning. I think that will save someone's life. ఓకే, అంటే మనకు స్టాటిస్టిక్స్ చెప్తున్నట్టుగా యూ సెడ్ 400,000 పీపుల్ యాన్యువల్లీ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సరే, సర్వైవల్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా కానీ, బట్ వాట్ ద అథారిటీ అండ్ మీన్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ ఆర్ యుఎస్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్, బికాజ్ ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ కానీ అట్లాంటి ప్రమోషనల్ యాడ్స్ కానీ ఏమైనా చేస్తుందా? వీ వుడ్ లైక్ టు నో. అదే, ఇప్పుడు క్యాన్సర్కు ఉన్నంత అవేర్నెస్ సడన్ కార్డియాక్ డెత్కి లేదు, ఎందుకంటే నోబడీ దేర్ టు ప్రమోట్ ఇట్. సో రీసెంట్గా మా దగ్గర ఒక యూరాలజిస్ట్ డాక్టర్ సడన్ కార్డియాక్ డెత్ వచ్చి చనిపోయి మళ్ళీ బతికాడు. సో హీఈస్ కైండ్ ఆఫ్ రియలీ ఎంకరేజింగ్ పీపుల్. సో హీ వాజ్ రియలీ wrote a book saying that how difficult it was to go from sudden cardiac death, and his wife is a physician who was there next to him while we had a cardiac arrest. So she could do the CPR for 20 minutes to save him. Okay, if she was not home, he would have been gone. Okay, so and then the 911, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 911 కాల్ చేసినప్పుడు ఇమీడియట్గా ఎంత తొందరగా 911 వాళ్ళు వచ్చి షాక్ ఇస్తే అంత తొందరగా మనం సేవ్ అవుతాం. సో ఆ సిపిఆర్ది. సో ఐ థింక్ గవర్నమెంట్స్ ఆర్ స్పెండింగ్ మనీ టు హ్యావ్ ఎ మోర్ అవేర్నెస్ అండ్ హ్యావ్ దిస్ 911 కమ్ ఇన్ లాట్ సూనర్. సో రైట్ నౌ 5 to 10 minutes టైం పడుతుంది 911 రావడానికి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. If you go to the remote places, it may take longer. So the key is to call 911 sooner, so that the people can come in sooner to get the survival to go higher. So that's what I think they're doing. And some states are trying to encourage all the citizens to take a CPR class or CPR course when they get the driver's license, get the renewals or the initial license, so that they're aware of the CPR. And most of the schools, and in India, they're doing a lot of education about all the students learning the CPR in the schools. That's very important, here as well as in India. So if we can get the CPR learned by every student who's coming out of the high school or college, that will be very useful for the future decrease in the sudden cardiac death. Yes, sir. What is the latest and young age which gets affected by this SCA, sudden cardiac arrest? I have patients. So I have patients in 20s had cardiac arrest. Okay. So there are different ages, different reasons. So under 20 వాళ్ళకు cardiac arrest వచ్చినప్పుడు they are born with some kind of a defective heart muscle or defective kind of electrical system which is causing the sudden cardiac death. So between 20 to 35 age లో మసిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని, లాంగ్ QT సిండ్రోమ్ అని, కొన్ని నర్వ్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. 35 లోపల ఉన్న వాళ్ళకు దిస్ ఇస్ సంథింగ్ దే ఆర్ బార్న్ విత్ మెజారిటీ ఆఫ్ ద టైమ్. 35 అబౌవ్ ఉన్న వాళ్ళకు 80% ఆఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది హార్ట్ అటాక్స్ ఆర్ ద బ్లాకేజెస్ ఆర్ ద వీక్ హార్ట్ మసిల్, అటువంటివి. సో డిఫరెంట్ ఏజ్లో డిఫరెంట్ వస్తాయి. సో కొన్ని మనం ప్రివెంట్ చేయలేం. కొన్ని ఇడియోపాథిక్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని ఉంటుంది, అది ఎందుకు వస్తుందో తెలియదు, కొద్ది మందికి వస్తుంది. ఇప్పుడు మా యూరాలజిస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, అతనికి ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, దేర్ వర్ నో బ్లాకేజెస్, హార్ట్ మసిల్ వాజ్ ఫైన్, నో ఆల్కహాల్ యూజ్, నథింగ్, దే కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ విత్ హిస్ హార్ట్, బట్ హీ వెంట్ ఇన్ టు సడన్ కార్డియాక్ డెత్. సో అతనికి అట్లా అయినప్పుడు డిఫిబ్రిలేటర్ పెడతారు. డిఫిబ్రిలేటర్ పెడితే, డిఫిబ్రిలేటర్ ఇస్ అ లిటిల్ డివైస్ విచ్ గోస్ అండర్ ద clavicle on the chest that will constantly monitor the heart
and if he gets another spell like that, within 30 seconds, it gives a shock. Okay. So that will prevent the future events for him. And we do the same thing for somebody who has a weak heart muscle. Heart attack రావడం వల్ల, హార్ట్ డ్యామేజ్ కావడం వల్ల ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని ఉంటుంది. ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే హౌ మచ్ హార్ట్ మసిల్ పంపింగ్ ద బ్లడ్ అవుట్ ఈచ్ టైం. సో 35% కంటే తక్కువ పర్సెంటేజ్ ఉంటే వాళ్ళకు సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి డిఫిబ్రిలేటర్ పెట్టడం వల్ల వాళ్ళ సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ను 35 to 40% తగ్గించవచ్చు. కొన్ని మెడికేషన్స్ ద్వారా కూడా తగ్గించవచ్చు. సో హార్ట్ మసిల్ వీక్ ఉన్న వాళ్ళు ఇఫ్ వాళ్ళకిన డాక్టర్ రికమెండ్ చేస్తే డెఫినెట్గా డిఫిబ్రిలేటర్ ఇస్ ద బెస్ట్ చాయిస్ టు ప్రివెంట్ ద సడన్ డెత్ ఫర్ దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే. అండ్ మోర్ ఓవర్ అక్కడ యుఎస్లో ఓటీసీ డ్రగ్స్ మీద కూడా చాలా స్ట్రిక్ట్ కైండ్ ఆఫ్ లా ఉంటుంది కదా సార్. సో వాట్ యూ సజెస్ట్, ఇప్పుడు మీరు అన్నారు ఆస్పిరిన్ లో దగ్గర పెట్టుకోవాలి అనేసి, డూ యూ సజెస్ట్ సమ్ మోర్ ఓటీసీ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ ఆర్ మెడిసిన్స్? ఓటీసీ ఓన్లీ ఆస్పిరిన్ ఉండడం వల్ల బ్లడ్ థిక్ కాకుండా ఉంటుంది. సో కొద్దిమందికి రిస్క్ ఎక్కువ ఉండి, ఫ్యామిలీ హిస్టరీ చాలా ఉండి, లేకపోతే కొద్దిగా ప్లాక్ ఉండి, ఆల్రెడీ కాల్షియం స్కోర్ ఎక్కువ అవడం వల్ల ఆల్రెడీ తెలిసిందంటే రెగ్యులర్గా ఆస్పిరిన్ తీసుకోవడం మంచిదే. కాకపోతే రిస్క్ బెనిఫిట్ చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఆస్పిరిన్ వల్ల కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లక్స్, లేక ఇండైజెషన్ లైక్ పెయిన్ కొద్దిగా ఎక్కువ వస్తాయి ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల. ఒకవేళ ఆస్పిరిన్ తీసుకోవాలనుకుంటే మీకు ఇండికేషన్ ఉంటే ఆల్వేస్ టేక్ ఇట్ ఆఫ్టర్ ఈటింగ్ సంథింగ్. దానివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ అవుతాయి. సో ఉన్న వాటిల్లో బేసికల్గా అదొకటి పెట్టుకొని, ఒకవేళ ప్రాబ్లం ఉంది, నా బ్లాకేజెస్ ఉన్నాయి అని తెలిసింటే నైట్రోగ్లిసరిన్ ఉంటుంది. నైట్రోగ్లిసరిన్ తీసుకొని, నైట్రోగ్లిసరిన్ మన దగ్గర ఉంటే ఒకవేళ ఆ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు టంగ్ కింద నైట్రోగ్లిసరిన్ పెట్టుకుంటే ఆ ఆర్టరీ కొద్దిగా ఓపెన్ అవుతుంది. సో విత్ ఇన్ 5 minutesలో హార్ట్ అటాక్ కాకపోతే సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా హార్ట్ అటాక్ అయితే మాత్రం అట్లాగే పెయిన్ వస్తుంది, తగ్గుతుంది కానీ మళ్ళీ బ్యాక్ వస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గర హాస్పిటల్ వెళ్ళడం కూడా చేస్తాం. సో అది ఓటీసీ డ్రగ్ ఏనా సార్ మీరు చెప్పింది? Aspirin is over the counter. Nitroglycerin కాదు. Nitroglycerin is only for people who have the disease, who had a heart attack, who had blockages. వాళ్ళకు నైట్రోగ్లిసరిన్ వాళ్ళ డాక్టర్ అడిగితే సార్ నా పేషెంట్స్ అందరికీ ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే ఇంతకుముందు స్టెంట్ పెట్టిన వాళ్ళకు అందరి దగ్గర నైట్రోగ్లిసరిన్ పెడతాం. వాళ్ళకి ఎప్పుడు క్యారీ విత్ దెమ్ ఆల్ ద టైమ్ అని చెప్తాం. అంటే అక్కడ పరిచయాలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి, అండ్ కొన్ని ప్లేస్లోనే ఇండియన్స్ పరిచయాలు ఉంటాయి కాబట్టి, అలాంటి వాళ్ళకి యాజ్ యూ సజెస్ట్ ఆస్పిరిన్ ఒకటి అండ్ ద అదర్ డ్రగ్ ఆల్సో. సో ఓన్లీ ఆస్పిరిన్ ఈజ్ అవైలబుల్ అంటారా ఓటీసీ లాగా? ఆస్పిరిన్ ఓన్లీ ఓవర్ ద కౌంటర్. మనకు ఇప్పుడు హార్ట్ అటాక్ ను చూసుకుంటే హార్ట్ అటాక్, బట్ ఐ థింక్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా, అందుకోసం యూ డోంట్ వాంట్ టు టేక్ మెడిసిన్ వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ ద డాక్టర్. So if you have a concern, don't treat yourself. Please go to the doctor. Now, seeing a doctor is not that difficult in the United States, right? I think most of the South Asians have a really good insurances. I think they need to go to the doctor, check it, get the blood work done, and if there is a problem, find out sooner rather than if there is a symptom, don't neglect it. Go see the doctor so that they can take care of it. సొంత వైద్యము అంత మంచిది కాదు. సొంత వైద్యం మోర్ ఓవర్ ఇయర్లీ చెకప్స్ అయితే ఎవ్రీథింగ్ యూ కెన్ రూల్ అవుట్. ఎగ్జాక్ట్లీ సార్, ఇంకొకటి స్టెంట్ వేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడానికి కొంచెం హెసిటేట్ చేస్తారు హూ ఎవర్ హ్యాస్ స్టెంట్ ఇన్సైడ్. సో వాళ్ళకి ఏం అడ్వైస్ చేస్తారు? సో స్టెంట్ బ్లాకేజ్ 70-80% కంటే ఎక్కువ ఉంటే స్టెంట్ వేస్తాం. స్టెంట్ వేసినామంటే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయిపోతుంది. బ్లడ్ సప్లై ఆల్రెడీ ఇంప్రూవ్ అయిన తర్వాత సో ఎక్సర్సైజ్ చేయడం ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ బ్లాకేజెస్ రాకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయడం, కొలెస్ట్రాల్ తక్కువ చేయడం, దే ఫీల్ కాన్షియస్ బికాజ్ సంథింగ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ దేర్ హార్ట్ అని కాన్షియస్ గా అంత రిగరస్ గా చేయలేరు. బట్ ఏమనంటే మనకు స్టెంట్ ఉండడం వల్ల హార్ట్ కు మోర్ బ్లడ్ సప్లై వస్తుంది. ఇప్పుడు ముందు కంటే కూడా స్టెంట్ వేయకముందు 90% బ్లాకేజ్ ఉందనుకోండి, 100% ఓపెన్ బ్లడ్ సప్లై వస్తున్నది. స్టెంట్ వేసినందువల్ల ఇప్పుడు కంప్లీట్ గా ఓపెన్ అయింటది. కంప్లీట్ గా ఓపెన్ కావడం వల్ల యూ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ మోర్ ఎక్సర్సైజ్ విత్ లెస్ సిమ్టమ్స్. I want to say one thing about the stents gaani, bypasses gaani. Stents, bypasses don't prolong life in a person who just have a blockage. ఒట్టిగా బ్లాకేజ్ ఉన్నంత మాత్రాన స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు. బ్లాకేజ్ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ కాదు. స్టెంట్ వేయడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ తక్కువ కాదు. సో స్టెంట్ వల్ల కానీ బైపాస్ల వల్ల కానీ మల్టిపుల్ స్టడీస్లో what they showed is there is a decreased symptoms, but there is no decrease in risk of having a heart attack. సో స్టెంట్స్ కానీ బైపాస్ కానీ సిమ్టమ్స్ ఇంప్రూవ్ చేస్తాయి. కార్డియాక్ డెత్ను కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ని కానీ డిక్రీజ్ చేయవు.
సో అది ఆల్సో అనదర్ మిస్కన్సెప్షన్. చాలా మంది నాకు స్టెంట్ అయిపోయింది, నేను ఏమైనా చేసుకోవచ్చు, నా సడన్ కార్డియాక్ డెత్ తక్కువ, లేకపోతే నాకు హార్ట్ అటాక్ రాదు అనుకోవడం అనేది తప్పు. ఎందుకంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద టైమ్ హార్ట్ అటాక్స్ ఆర్ కాజ్డ్ బై ద బ్లాకేజెస్ లెస్ దెన్ 50%. వాటికి మేము ఏం చేయము ఎక్సెప్ట్ ద మెడికేషన్స్. సో మెడికేషన్స్ వర్క్ యాజ్ గుడ్ యాజ్ ద స్టెంట్స్ అండ్ ద bypasses. When we cannot take care of the symptoms with the medicines, that is the time we need to go for a stent and a bypass to make their symptoms better, not to decrease their risk of having a heart attack, not to decrease their risk of sudden death. సో అంటే స్టెంట్ వేసినంత మాత్రాన యూఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద రిస్క్ అంటారు. Not at all. ఓకే. అండ్ మోర్ ఓవర్ అక్కడ అట్మాస్ఫియర్ అంటే వెదర్ పరంగా కూడా ఇట్ గోస్ ఇన్ టు -degrees. సో అలాంటప్పుడు ఎక్సర్సైజ్ అన్నది కూడా ఈజ్ అట్ పాసిబుల్? ఎవ్రీబడి అంతా యాక్టివ్గా చేయగలరా? అదర్వైజ్ వాట్ ఈజ్ అదర్ వే అవుట్? సో మనం బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇంట్లోనే 30 minutes వాక్ చేసుకోవచ్చు. సో వెదర్ చల్లగా ఉన్నప్పుడు కోల్డ్ వెదర్లో డెఫినెట్గా ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ సడన్ డెత్ లిటిల్ బిట్ బై హ్యావింగ్ అ లిటిల్ బిట్ మోర్ హార్ట్ అటాక్స్. కోల్డ్లో కొద్దిమందికి ఏమవుతుందంటే బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, ఆల్ 3 arteries are blocked and they don't know that they have a blockages and they are shoveling snow and they're doing a lot of vigorous exercise that can trigger exercise induced ischemia related arrhythmias కొన్నిసార్లు. సో కానీ బ్లాకేజెస్ లేకుండా ఉండి ఒట్టిగా ఎక్సర్సైజ్ చేయడం ఎక్కడం చేసుకోవచ్చు. 30 minutes of వాకింగ్, యూ డోంట్ నీడ్ టు రన్. Timing is more important than the intensity. You don't need to jog, you don't need to run. Just go at your own pace where you should be able to walk and talk for 30 minutes. That will give you the same exact benefit of really running fast for 5 minutes or 10 minutes. అంటే కోల్డ్ I would వెదర్లో rather కొంచెం go దే బికమ్ long లెథార్జిక్ అండ్ డోంట్ షో దేర్ ఇంట్రెస్ట్. రైట్. సో అందుకోసం తొందరగా చీకటి అయిపోతుంది, ఇంటికి వచ్చే వరకు చీకటి అయిపోతుంది. సో అటువంటిప్పుడు 30 minutes పెట్టుకొని ఎట్లా దగ్గర ఇంట్లో చేస్తావా, బయట చేస్తావా, జిమ్కి పోతావా, ఎక్కడైనా పోని. సో వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ యూ నీడ్ టు గెట్ ద 30 minutes of exercise every day somewhere. How you do it is up to you. You do it at home in the basement or go up and down the stairs for 30 minutes. You need to do it. ఓకే. అండ్ అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుంటే అక్కడ మోస్ట్లీ ద బ్రెడ్ అండ్ ఎవ్రీథింగ్, కానీ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది కాబట్టి అంటే కెన్ దే కంటిన్యూ దిస్ ఆర్ షుడ్ గెట్ యూస్ టు అక్కడ దొరికిన ఫుడ్కి అక్కడ అట్మాస్ఫియర్కి అలవాటు పడమంటారా? ఇక్కడ అన్ని ఫుడ్లు దొరుకుతాయి. ఈ ఫుడ్ ఆ ఫుడ్ కాదు, ఇప్పుడు ఇండియాలో ఏం దొరుకుతుందో ఇక్కడ అన్ని ఫుడ్లు దొరుకుతాయి. కాకపోతే మనం వీఆర్ సో డిపెండెంట్ ఆన్ ది కార్బోహైడ్రేట్స్, రైస్ అవి చాలా ఎక్కువ తీసుకుంటాం కదా. సో డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఇండియన్స్లో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్లో. సో హైదరాబాద్ ఇస్ ఆల్మోస్ట్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ లైక్ every third person has a diabetes, whether they know it or not. Just because they don't know doesn't mean that the risk is not there. సో చాలా మందికి ఏమవుతుందంటే తెలియకుండానే ఇక్కడ టెస్టులు చేయించుకోకపోతే, సో తెలియకుండానే ఆ రిస్క్ వల్ల షుగర్స్ ఎక్కువ అవుతున్నాయి, బ్లాకేజెస్ ఫామ్ అవుతున్నాయి. But by the time they present, we see all the time patients coming with a heart attack, their blood sugars are so high, they never knew that they have diabetes because I think they never had it checked. So the diabetes risk is so high that's the reason why I said going to PCP is so important. So if there is a problem with the diabetes, it's easy to find out. One blood test that will tell you have diabetes. Then take care of it and then take the medications or just exercise and see what you can do to decrease your risk of the diabetes getting worse. Or treat it. If sometimes you cannot do it with the diet and exercise, the medications help. There are great medications now to decrease the risk of not only controlling the sugars, but also good medications for the heart and also good medications for the weight loss. There's a lot of good Ozempic ani, Manjaro ani. So there are some of the medicines that are helping significant amount of weight loss for people who cannot lose weight. So but by gaining weight, see Indians వచ్చినప్పుడు ఇక్కడికి సడన్ గా బ్యాడ్ డయట్, సడన్ గా వెయిట్ ఎక్కువైపోతుంది. దాంతో కూడా if you have a risk of డయాబెటీస్ డెవలప్మెంట్ ఏజ్ తో పాటు వెయిట్ గెయిన్ తో పాటు మన డయాబెటీస్ రిస్క్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. సో వెన్ యూ గో సీ దిస్ డాక్టర్స్, వెన్ దే గివ్ ద మెడికేషన్స్, యూ కెన్ లూజ్ వెయిట్, యూ కెన్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ యూ కెన్ లూజ్ వెయిట్ సో దట్ యూ డోంట్ నీడ్ టు టేక్ ద మెడికేషన్. సో దిస్ హెవీ వెయిట్ ఆల్సో కాజెస్ హార్ట్ రిలేటెడ్? అబ్సల్యూట్లీ. సో మల్టిపుల్ వేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎక్కువ కావడం వల్ల హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. సో ప్లస్ ఒబిసిటీ రిలేటెడ్ కార్డియోమయోపతి అని ఉంటుంది, అంటే లావ్ కావడం వల్ల హార్ట్ మసిల్ వీక్ కూడా అవుతుంది. సో అది కూడా కావచ్చు. సో వాటన్నిటి వల్ల రిస్క్, డయాబెటీస్ రిస్క్ చాలా ఎక్కువ అవుతుంది. సో వెయిట్ తగ్గడం వల్ల డయాబెటీస్ రిస్క్ తగ్గిపోతుంది.
యా థ్యాంక్ యూ సార్ డాక్టర్ శ్రీని గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా అన్ని విషయాలు చెప్పారు అండ్ మోర్ ఓవర్ అవేర్నెస్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.